కొడాల నానికి గుండె నొప్పితో హాస్పిటల్కి తీసుకెళ్లారంటే అబ్బెబ్బే లేదు, గుండె నొప్పి కాదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని ఆ రోజున వివరణించుకొచ్చారు వాళ్ళ టీం. ఆ తర్వాత చూస్తే గుండెకి సంబంధించిన వాల్వ్స్లో క్లాట్ అవుతుంది అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అర్జెంటుగా ముంబైకి తరలించారు. గుండెలో ఉండే 4 వాల్వుల్లో 3 నాళాలు పుడికిపోయినాయంట. దానివల్లనే నానికి మొన్న హార్ట్ స్ట్రోక్తో ఏఐజీ హాస్పిటల్లో చేరాల్సి వచ్చిందట. దాంతోపాటు కిడ్నీ సమస్యలు కూడా బయటపడ్డాయట. పరిస్థితి విషమించేటటువంటి సందర్భంలో తాజాగా ఆయన్ని ముంబైకి తీసుకెళ్లారు. ముంబైలోని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. వాస్తవంగా అయితే ఇది ఒక ప్రచారం. యాక్చువల్గా విషయం ఏంటంటే ఈ బ్లడ్ క్లాట్ అయిన విషయం తెలిసిన తర్వాతన అక్కడ ఆసుపత్రిలో జరుగుతున్న ప్రతి ముక్క వేరే వాళ్ళకి సమాచారం లీక్ అవుతోంది, ఆ హాస్పిటల్లో జరుగుతున్నదంతా. అందుకని అక్కడొద్దు, వేరే చోట ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ నమ్మకం కోల్పోయారు. దాంతోనే ముంబైకి ప్రత్యేక విమానంలో తరలించారు అన్నటువంటి విషయం చెప్తున్నారు. సేమ్ టైం నానికి సంబంధించి ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమంటారు, పెద్దిరెడ్డికి మొన్న జారి కింద పడ్డమైనా ఇవాళ నాని గుండె నొప్పి అయినా హాస్పిటల్ని అడ్డం పెట్టి తప్పించుకోవడానికి అన్నటువంటి మాట మాట్లాడతారు. ఎందుకయ్యా అంటే వీళ్ళ మీద కేసుల్లో రేపో మాపో అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో అన్నటువంటి దానికి వీళ్ళు అంటే వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడతారంటే చంద్రబాబు గారు ఎట్లయితే ఆసుపత్రులను పెట్టి తప్పించుకున్నారో అట్లాగంటారా అంటూ వీళ్ళు వెటకారాలు ఆడుతూ సోషల్ మీడియాలో జరుగుతుంది. అయితే నికార్సైన తెలుగుదేశం నాయకులు మాత్రం ఒక వార్నింగ్ కాదు, ఒక పిలిపిస్తున్నారు. నాన్న కొడాల నాని తొందరగా ట్రీట్మెంట్ తీసుకో, చక్కగా పూర్తిగా ఆరోగ్యంగా రా, ఆ తర్వాత మనం తేల్చుకుందాం, నీ సంగతి ఎక్కడ తేల్చాలో మాకు తెలుసు అన్నటువంటి హెచ్చరికలు చేస్తున్నారు.